హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 నోటిఫికేషన్ను జూలై 1వ తేదీన విడుదల చేశారు. అలాగే మెగా డిఎస్సి 2024కి నెక్స్ట్ వీక్ ఒక స్పెషల్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జూలై 2వ తేదీ అంటే మంగళవారం నుంచి cse.ap.gov.in వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఏపీ ప్రభుత్వం డిఎస్సి ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేయనున్న విషయం తెలిసింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే మనకి తెలిసిన విధంగా ఏంటంటే టెట్గా మనందరికీ ఈ విషయం తెలుసు. ఇది బీఈడి డిఈడి పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువులు సొంతం చేసుకోవాలనుకునే వారికి తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. టెట్లో పొందిన మార్కులు డిఎస్సి ద్వారా చేపట్టే టీచర్ రిక్రూటింగ్ ప్రాసెస్లో 20% వెయిటేజ్ లభిస్తుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసిన ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్లో దాని యొక్క నేపథ్యం, అందులో ఎగ్జామింగ్ ఎలా పరీక్షల్లో రాణించేందుకు పూర్తి ప్రిపరేషన్ ఎలా చేయాలి, అలాగే ఆ నోటిఫికేషన్లో ఏముందో మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక్కసారి కానీ ఇంతకుముందు కానీ టెట్ ఎగ్జామ్ పాస్ అయి ఉంటే మీకు అది లైఫ్ లాంగ్ ఎలిజిబుల్ అవుతుంది. మీరు ఎప్పుడైనా డిఎస్సి ఎగ్జామ్ రాసుకోవచ్చు. మొదటిగా ఎగ్జామ్ పేపర్ విషయానికి వస్తే ఇందులో పేపర్ 1A, పేపర్ 1B, అలాగే పేపర్ 2A, పేపర్ 2Bతో మొత్తం 4 పేపర్లు అనేవి ఉంటాయి. ఇందులో పేపర్ 1A వచ్చి 1 నుంచి 5వ తరగతి వరకు టీచింగ్ చేయాలనుకునే వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, అలాగే వారు బీఈడి కూడా పాస్ అయి ఉండాలి. అలాగే పేపర్ 1B వచ్చి 1 నుంచి 5వ తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్గా బోధించాలనుకునే వారు పేపర్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలాగే పేపర్ 2A విషయానికి వస్తే 6 నుంచి 8వ తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్గా టీచింగ్ చేయాలనుకునే వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ డిగ్రీ పాస్ అయి ఉండాలి, డిఈడి కూడా పాస్ అయి ఉండాలి. అలాగే పేపర్ 2B విషయానికి వస్తే 6th క్లాస్ నుండి 8th క్లాస్ వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్గా బోధించాలనుకునే వారు హాజరు కావాల్సిన పరీక్ష ఇది. ఫ్రెండ్స్, మీరు కనీసం 50% అయినా మీ డిగ్రీ కానీ ఇంటర్లో కానీ పాస్ పర్సంటేజ్ అనేది ఉండాలి. ఫ్రెండ్స్, మీరు లాంగ్వేజ్ టీచర్గా అవ్వాలనుకుంటే మీరు ఆ లాంగ్వేజ్ సంబంధించిన స్పెషల్ డిగ్రీ లేదా పీజీ ఓరియంటెడ్గా కోర్సులను పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదా మీరు ఆ లాంగ్వేజ్కి సంబంధించిన లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్సు లేదా సదరు లాంగ్వేజ్ మెథడాలజీతో పాటు బీఈడీలో ఉత్తీర్ణత తప్పనిసరి. ఇంకా పరీక్ష విధానానికి వస్తే పేపర్ 1A, పేపర్ 1B ఇందులో 150 మార్కులకు ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. ఈ పేపర్ 1A, పేపర్ 1Bలో సబ్జెక్ట్లో 5 పార్ట్స్గా 150 మార్క్స్ అనేది ఎగ్జాము నిర్వహిస్తారు. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, అలాగే లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంట్ స్టడీస్ అనే 5 సబ్జెక్టులు ఉంటాయి. ఒక్క విభాగం నుంచి 30 క్వశ్చన్స్ చొప్పున మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకి 1 మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. లాంగ్వేజ్ 1 సబ్జెక్టు కింద తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళం, గుజరాతీ లాంగ్వేజ్లను ఎంచుకోవచ్చు. అలాగే పేపర్ 2A విషయానికి వస్తే ఈ పేపర్లో 4 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 క్వశ్చన్స్ 30 మార్కులు ఉంటాయి. అలాగే లాంగ్వేజ్ 1 30 క్వశ్చన్స్ 30 మార్కులు ఉంటాయి. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ 30 మార్కులు ఉంటాయి. సంబంధిత సబ్జెక్టు 60 ప్రశ్నలు 60 మార్కులకు పరీక్ష ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. అలాగే పేపర్ 2B విషయానికి వస్తే ఇందులో కూడా పేపర్ A లాగానే 4 పార్ట్లు అనేవి ఉంటాయి. మొదటి 3 భాగాలు పేపర్ 2Aలో లాగే ఉంటాయి. 4వ విభాగం మాత్రం సపరేట్గా ఉంటుంది. ఇందులో 4th పార్ట్ వచ్చి డిజేబిలిటీ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అండ్ పెడగాజీ ఉంటుంది. ఈ విభాగంలో 60 మార్కులకు 60 ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 4 విభాగాలు కలిపి 150 క్వశ్చన్స్తో 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్ 2A, పేపర్ 2Bలో రెండింటిలో అభ్యర్థులు తాము స్పెషల్గా చేసిన కోర్సును ఎంచుకోవాల్సి ఉంటుంది. అది 4th పార్ట్లో ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంగానే ఉంటాయి. అలాగే ప్రతి పేపర్కి మనం ఎగ్జామ్ రాయడానికి 2.5 గంటల సమయం అందుబాటులో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా పాస్ మార్కుల విషయానికి వస్తే అన్ని పేపర్లకు సంబంధించిన కనీస ఉత్తీర్ణత మార్కులు పొందాలి. జనరల్ కేటగిరీ వాళ్ళైతే కనీసం 60% మార్కులతో, అలాగే బీసీ కేటగిరీ అభ్యర్థులు 50% మార్కులతో, ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు మాత్రం 40% మార్కులు సాధించాలి. మీకు మంచి మార్కులు రావాలంటే మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన విషయాలు ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనే సబ్జెక్టు, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అది మీరు ఆప్షనల్గా ఎంచుకుంటారు కదా, వాటిలో కూడా మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే
పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజేషన్, వొకాబులరీ, ఇలా అన్ని అంశాలపైన అవగాహన పెంచుకోవాలి. అలాగే మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్, సైన్స్, సోషల్ స్టడీస్ ఇలాంటి సబ్జెక్టుల మీద మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాలి ఈజీగా మార్కులు పొందేందుకు. ఇందులో పేపర్ 1 మ్యాథ్స్లో వచ్చి 1వ క్లాస్ నుండి 5th క్లాస్ వరకు ఆ సబ్జెక్టులను స్కూల్ సబ్జెక్ట్ ఉంటాయి కదా అవి చదవాలి. పేపర్ 2లో మ్యాథమెటిక్స్, సైన్స్పై ప్రశ్నలు అడుగుతారు. ఇవి ఇంటర్ స్థాయిలో ఉంటాయి. అలాగే సైన్స్ వచ్చి 8వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు మనం చదవాలి. అలాగే పేపర్ 2 కోసం ప్రత్యేకంగా 6 నుంచి 10వ తరగతి వరకు పుస్తకాలు చదవాలి. అదేవిధంగా ఆ అంశాల బేసిక్స్, అప్లికేషన్స్ వంటివి కూడా మనం స్పెషల్గా అధ్యయనం చేయాలి. అలాగే సోషల్ స్టడీస్ హై స్కూల్ స్థాయి పాఠ్య పుస్తకాలను చదవాలి. అదేవిధంగా ఒక అంశానికి సంబంధించిన అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సివిక్స్ సంబంధించిన రాజ్యాంగంలో ఆర్టికల్స్ మొదలు తాజా సవరణల వరకు సమన్వయంతో చదవాలి. ఫ్రెండ్స్, ఈ సిలబస్ సంబంధించిన విషయాలన్నీ వీడియో చివరిలో పెడతాను. ఏం సిలబస్ చదవాలి అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ నోటిఫికేషన్ మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలనుకునే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ కోసం మనం 3వ తేదీ జూలై 2024 నుంచి 16వ తేదీ జూలై 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. దీన్ని మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. 25 జూలై నెల 2024 మనకి హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్స్ 5వ తేదీ ఆగస్ట్ నెల 2024 నుంచి స్టార్ట్ అయ్యి 20 ఆగస్ట్ నెల 2024 ఎండ్ అయిపోతుంది. ఇందులో ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చి సెషన్ 1కి 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుంది. అలాగే సెషన్ 2లో 2:30 నుండి 5 వరకు ఉంటుంది. దీనికి 10వ తేదీ 8వ నెల 2024 అనేది రిలీజ్ చేస్తారు. రిజల్ట్స్ 30వ తేదీ ఆగస్ట్ నెల 2024లో రిలీజ్ చేస్తారు. ఫ్రెండ్స్, మీకు సిలబస్ పైన విధంగా కనబడుతుంది. దాన్ని చూసి ఫాలో అయ్యి ప్రిపేర్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.